మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత మంచి పరిపాలన సాగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆరోగ్యపరంగా ఉండాలనే కార్యక్రమాన్ని చేపట్టి అందరూ ఆరోగ్యంగా ఉంటే కుటుంబంలో అందరు వ్యక్తులు కూడా ఆరోగ్యపరంగా అందరూ సంతోషంగా ఉంటారనే ఆలోచనతో ఎవరన్నా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు వారికి హాస్పిటల్స్ ఖర్చు అయినప్పుడు, అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కూడా రానప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ సంవత్సర కాలం అంతా కూడా పేద వర్గాలకు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం జరుగుతుంది. దాంట్లో రెటికల్ ఆపరేషన్ కావచ్చు, గుండె ఆపరేషన్ కావచ్చు. మరి వాళ్ళైతే 23 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం జరిగింది. వాటి కింద మొత్తం కూడా 17 లక్షల రూపాయలు. మరి ఈ సంవత్సర కాలంలో ఒక నర్సాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లోనే దాదాపు 10 కోట్ల రూపాయలు మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెకార్డ్ క్రెడిట్ లో కూడా దాదాపు 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. గడిచిన 5 ఏళ్ళు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ పాపాను పోవాలి. అదేవిధంగా ఇప్పుడు మాలాంటి హాస్పిటల్స్ ఆరోగ్య పరంగా మేము పనిచేస్తే దాదాపు 4 కోట్ల 5 కోట్ల రూపాయలు జమ చేయకుండా ఆపడం జరిగింది. మరి ఈ విధంగా చేసిన ప్రభుత్వాలు మనకు అందించాము. మరి మంచి ప్రభుత్వం